అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ ఫాంటసీ కామెడీ చిత్రం రంభ ఊర్వశి మేనక. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ను ఇటీవల కింగ్ నాగార్జున ఆవిష్కరించారు. ఈ సినిమా సెప్టెంబర్ 4, 2026న థియేటర్లలో విడుదల కానుంది. ఒక మిడిల్ క్లాస్ యువకుడు సూరి, అల్లరి నరేష్, తన కష్టాలు తీరడం కోసం ఇంద్రలోకం నుంచి అప్సరసలైన రంభ, ఊర్వశి, మేనక భూలోకానికి రావాలని మొక్కుకుంటాడు. ట్విస్ట్: సూరి కోరిక మేరకు ఆ ముగ్గురు దేవకన్యలు భూలోకానికి దిగివస్తారు కాని లార్డ్ ఇంద్రుడు వారి దివ్య శక్తులను లాగేసుకుని పంపుతాడు. రంగంలో రచ్చ: కష్టాలు తీరుస్తారనుకుంటే శక్తులు లేని ముగ్గురూ సూరి ఇంటికి అదనపు భారంగా మారుతారు. వారి వల్ల సూరి ప్రేమకథలో హీరోయిన్ సురభి, గొడవలు, పోలీసుల విచారణ, ఇంట్లో కుటుంబ సమస్యలు పెరిగిపోయి ఎలాంటి రచ్చ జరిగిందనేదే అసలు కథ. ట్రైలర్ హైలైట్స్. రివ్యూ: అల్లరి నరేష్ వింటేజ్ కామెడీ. గత కొంతకాలంగా సీరియస్ సినిమాలు నాంది, ఉగ్రం చేసిన నరేష్ చాలా రోజుల తర్వాత మళ్లీ తన మార్క్ అవుట్ అండ్ అవుట్ కామెడీ టైమింగ్తో అలరించారు. వెన్నెల కిషోర్ వికే నరేష్. ఇంద్రుడిగా వెన్నెల కిషోర్ మేనరిజమ్స్, అలాగే వికే నరేష్, అల్లరి నరేష్ మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయించేలా ఉన్నాయి. ట్రెండింగ్ డైలాగ్స్, స్పూఫ్లు, సోషల్ మీడియా ట్రెండ్స్కి తగ్గట్టు లవ్ యూ బచ్చెస్ డైలాగ్ మరియు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకి సంబంధించిన డైలాగ్లను ఫన్నీగా వాడిన విధానం వినోదాన్ని పంచింది. గ్లామర్ విజువల్స్: రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ అప్సరసలుగా గ్లామర్తో ఆకట్టుకోగా, చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతం, రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ కలర్ఫుల్గా ఉన్నాయి. ఫైనల్ వర్డిక్ట్: టీజర్ వచ్చినప్పుడు కొన్ని సందేహాలు ఉన్నప్పటికీ ట్రైలర్ మాత్రం పూర్తిస్థాయి ఫన్ అండ్ ఫాంటసీ రైడ్ను ప్రామిస్ చేస్తోంది. అల్లరి నరేష్ మార్క్ కామెడీని మిస్ అవుతున్న ప్రేక్షకులకు ఈ సినిమా మంచి ఎంటర్టైనర్ అయ్యే అవకాశం ఉంది.